నేను మన్పల్లి తాలూకా సిఐ కళా వెంకటరమణ మాట్లాడుతున్నాను. 21వ తారీఖున రాత్రి మేము ఈ మంత్లీ రోడ్ సేఫ్టీ సెక్యూరిటీలో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తూ పోతున్నటువంటి డ్రైవర్లకి యాక్సిడెంట్ జరగకుండా స్టాప్ అండ్ వాచ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. ఈ లోపల కదిరి నుంచి ఒక కట్టెల లోడ్తో వెళ్తున్నటువంటి లారీని జార్ఖండ్కు చెందిన డ్రైవరు నాహిర్ హుషేన్ ర్యాష్గా డ్రైవింగ్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆ వెహికల్ మేము ఆపే ప్రయత్నం చేస్తే అతను ఆపలేదు. కొద్ది దూరం వెళ్ళి ఆపిన తర్వాత మేము అడిగిన దానికి సరిగా సమాధానం చెప్పకుండా జార్ఖండ్లో ఎవరు పోలీసులు చెక్ చేయరు, మీరు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ర్యాష్గా మాట్లాడడం జరిగింది. తర్వాత దానికి సంబంధించిన రికార్డ్స్ని తీసుకున్నారని చెప్తే క్యాబిన్లోకి వెళ్ళిపోయేసి డోర్ లాక్ చేసుకొని కిందికి దిగకుండా చాబీ లేవు, మేము కిందికి చాబీ లేవు నా దగ్గర, ఓనర్ని అడగండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంతలోపల మా కానిస్టేబుల్ అతనికి సంబంధించిన రికార్డ్స్ కావాలని చెప్పి అడిగితే అతను దురుసుగా ప్రవర్తించి కానిస్టేబుల్ కాలర్ పెట్టుకొని పై నుంచి కిందికి నెట్టడం జరిగింది. ఈ సందర్భంలో అతను లారీ క్యాబిన్లో నుంచి కింద పడి మళ్ళీ లేచి మా దగ్గరకు వచ్చి కొద్దిగా దౌర్జన్యంగా మాట్లాడడం జరిగింది. ఇంతకు తప్ప మేము అతన్ని కొట్టడం కానీ ఏమీ జరగలేదు. ఈ లోపల టోపీ ఖాన్ తర్వాత మహబూబ్ ఖాన్ అనే ఇద్దరు కదిరికి సంబంధించిన లారీ డ్రైవర్లు వచ్చి కదిరి లారీనే ఆపుతారని చెప్పేసి మా పైన దౌర్జన్యం చేశారు. అయినా మేము సంయమనం పాటించి అతనికి సంబంధించిన జిరాక్స్ పేపర్లు తీసుకొని పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పి సూచించడం అయింది. ఇది అండి జరిగిన వాస్తవము. కాబట్టి లారీ డ్రైవర్లు ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి జరిగిన విషయము అతనికి సంబంధించి అతనికి ఎటువంటి గాయాలు కానీ ఫ్రాక్చర్స్ కానీ లేవని ఓపీలో అదేవిధంగా ఎక్స్రే రిపోర్ట్లు కూడా మేము చూడడం జరిగింది. కానీ మేము పోలీసులు వాళ్ళపైన కేసు నమోదు చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసి పోలీసులకు ఇమేజ్ దెబ్బతినే విధంగా ప్రవర్తించినారు తప్ప మేము ఆ విధంగా డ్రైవర్లను ఇన్సల్ట్ అయ్యే విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదు. మేము అతను కొట్టడం జరగడం లేదండి. ఉన్న వాస్తవం ఇది.